హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావటం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఇందులో మొదటి అప్డేట్ ఏంటంటే మనకి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి మనకి ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 22 పోస్టులు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మనకి ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్కి సంబంధించి ఒక పోస్టు, అదేవిధంగా సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ఒక పోస్టు, దీని తర్వాత మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి 3 పోస్టులు, అదేవిధంగా ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3కి సంబంధించి ఒక పోస్టు, ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి 11 పోస్టులు, మొత్తం 22 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 పోస్టుకి సంబంధించి కూడా ఇంకొక 5 పోస్టులు ఉన్నాయి. సో మొత్తం టోటల్గా 22 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, డిప్లొమా, ఎంఎస్సీ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి, పీజీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు అనేది 2025 ఏప్రిల్ 22వ తేదీ నాటికి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కు 40 ఏళ్ళు, అదేవిధంగా మిగతా పోస్టులకు 35 ఏళ్ళు అనేది ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది రీసెర్చ్ సైంటిస్ట్కు 1కు 56,000, అదేవిధంగా సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కు 42,000, ప్రాజెక్ట్ అసోసియేట్ 2కు, అదేవిధంగా ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 పోస్టుకు 28,000 గాను, ప్రాజెక్ట్ అసోసియేట్ 1కు 37,000 గాను, ప్రాజెక్ట్ అసిస్టెంట్కు 20,000 రూపాయలు గాను వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఏప్రిల్ 22వ తారీఖు అనేది మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేసే అడ్రస్ కూడా మనకి ఇచ్చారు. సో మిగతా వివరాలకి మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లో మనకి 22 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుంది. సో దీని తర్వాత మనకి ఐఎఫ్ఎం నుంచి మనకి 8 పోస్టులకు గాను జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పోస్టులకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ, అంటే సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే చేసి ఉన్నారో దాంతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అర్హులు. వీరి యొక్క వయసు అనేది 28 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరిగింది. సో వీరి యొక్క శాలరీ అనేది నెలకి 37,000 రూపాయలు గాను ఉందన్నమాట. సో దీని తర్వాత మనకి ఐఐఎఫ్ఎం నుంచి మనకి 7 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో పిహెచ్డితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు అనేది 40 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు సడలింపు ఉంటుంది. వీరి యొక్క శాలరీ అనేది మనకి ఇక్కడ 67,000 రూపాయలుగా ఉంటుందన్నమాట. సో దీని తర్వాత మనకి సీనియర్ రీసెర్చ్ ఫెలోలకు సంబంధించి మనకి ఐఐఎఫ్ఎం నుంచి 7 సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారు. ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు సడలింపు అనేది ఇచ్చారు. వీరి యొక్క వేతనం అనేది నెలకి 42,000 రూపాయలుగానే ఉంటుంది. సో ఈ 3 రకాల పోస్టులకి చివరి తేదీ అనేది మనకి ఇక్కడ ఏప్రిల్ 25ని ఇచ్చారు. వీరి యొక్క ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో దీని తర్వాత అప్డేట్ ఏంటంటే మనకి న్యూఢిల్లీలోని ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి 8 పోస్టులకు మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ 8 పోస్టులు దేనికంటే మేనేజర్ గ్రేడ్ బికి సంబంధించి 4 పోస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి సంబంధించి
సంబంధించి 4 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగంలో మనకి డిగ్రీ, పీజీ, ఎంబీఏ, పీజీడీఎం, బీటెక్, సిఏ, సిడబ్ల్యూఏ, ఎల్ఎల్బితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. వీరి యొక్క వయసు అనేది మార్చి 31 నాటికి గ్రేడ్ ఏ పోస్టుకు 30 ఏళ్ళు, అదేవిధంగా గ్రేడ్ బి పోస్టుకు 40 ఏళ్ళు అనేది మించకుండా ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది గ్రేడ్ బి పోస్టులకు నెలకి 52,200 నుంచి మనకి ఇక్కడ 99,750 వరకు ఉంటుందన్నమాట. సో అదేవిధంగా గ్రేడ్ ఏ పోస్టుకు 44,500 నుంచి 89,150 వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. వీరి యొక్క అప్లికేషన్ ఫీ అనేది జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 600, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 100 రూపాయల చొప్పున దరఖాస్తు ఫీజు అనేది ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక విధానం అనేది ఆన్లైన్ ఎగ్జామ్, అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 14నే మే 14న ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇక్కడ ఇచ్చారు. సో మిగతా వివరాలకు మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి మనకి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 98 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఏప్రిల్ 18వ తారీఖు లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి నేషనల్ థర్మల్ పవర్ ఎన్టీపీసీ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది న్యూఢిల్లీ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం పోస్టులు మనకి 15 పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీ అనేది 300 రూపాయలుగా ఉంది. అదేవిధంగా ఈ ఉద్యోగాలకి లాస్ట్ డేట్ అనేది మనకి ఇక్కడ ఏప్రిల్ 25న అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీని తర్వాత మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర NITK నుంచి మనకి MBA అడ్మిషన్స్ కోసం మనకి ఇయర్ క్యాలెండర్ అంటే 25-27కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రావటం జరిగింది. సో ఈ అడ్మిషన్స్కి ఎవరైతే MBA చేయాలనుకుంటున్నారో ఇక్కడ సో వాళ్ళకి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 2,000 రూపాయలుగా ఉంది. అదేవిధంగా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మే 5th లోపు ఈ MBA ఎంట్రన్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇవాళ ఏప్రిల్ 14th అంటే ఈ రోజుతోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయాయి. మనకి నోటిఫికేషన్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి EIL నుంచి మనకి 17 మేనేజరియల్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ ఏంటంటే BE, BTech, BSc అనేది క్వాలిఫికేషన్స్ ఉండాలి. సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఇవాళగానే ఉంది. అదేవిధంగా AP EdSET 2025కి సంబంధించి లాస్ట్ డేట్ కూడా ఇవాళ ఉంది. మనకి ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అయ్యారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మనకి ఈ రోజుతోటి అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఒకసారి వెళ్ళి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ కడప జిల్లాలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ DSH నుంచి మనకి ఈ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం 9 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆ పోస్టులు ఏంటంటే బయోస్టాటిషియన్కి సంబంధించి ఒక పోస్టు, రేడియోగ్రాఫర్కి సంబంధించి ఒక పోస్టు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 2 పోస్టులు, ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 2 పోస్టులు, అదేవిధంగా GDA, MSO, అదేవిధంగా FNOకి సంబంధించి 3 పోస్టులు, మొత్తం ఇలాగ 9 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హత ఏంటంటే BA, BSc, 10th క్లాస్ అదే DMLTతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 42 ఏళ్ళు మించకుండా ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్ళు, SC STలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీరి యొక్క శాలరీ అనేది బయోస్టాటిషియన్ పోస్టుకు నెలకి 18,500కి, అదేవిధంగా రేడియోగ్రాఫర్ పోస్టుకు 35,570 రూపాయలు గాను, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు 32,670 రూపాయలు గాను, మిగతా పోస్టులకు 15,000 రూపాయల చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో దరఖాస్తు అనేది మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి దరఖాస్తు అప్లై చేసుకోవడానికి అడ్రస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చివరి తేదీ అనేది ఏప్రిల్ 16th అనేది ఇచ్చారు. సో మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు.
సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ తిరువనంతపురం కేరళలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ నుంచి మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం మనకి 16 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. పోస్టుల యొక్క వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి సంబంధించి 14 పోస్టులు, అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి సంబంధించి 2 పోస్టులు, మొత్తం 16 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, దీంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా కలిగి ఉండాలన్నమాట. వీరి యొక్క వయసు అనేది 35 ఏళ్ళు ఉండాలి. శాలరీ అనేది ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి 56,000 గాను, అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి పోస్ట్కి 35,000 రూపాయల చొప్పున వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. వీరి యొక్క ఎంపిక విధానం అనేది రాత పరీక్ష ద్వారా వీరిని ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 8న అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీకి సంబంధించి సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, అదేవిధంగా రీసెర్చ్ సైంటిస్ట్, రీసెర్చ్ ఫెలో, డేటా మేనేజర్కి సంబంధించి మొత్తం 11 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీనికి యొక్క దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనేది మే 15న అనేది ఇవ్వటం జరిగింది. సో మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి www.icgeb.organizationకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఫిక్స్డ్ టర్మ్ కింద మనకి ఏజిఎం, డీజీఎం, సీనియర్ మేనేజర్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో మొత్తం 14 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దరఖాస్తు అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ అనేది మే 12న అనేది ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ జోధ్పూర్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మనకి సూపరింటెండెంట్ ఇంజనీర్, అదేవిధంగా చీఫ్ లైబ్రేరియన్, సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ ప్రోగ్రామర్ మిగతా పోస్టులకు గాను మొత్తం 20 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీని యొక్క దరఖాస్తు చివరి తేదీ అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం తెలుసుకోవచ్చు. మీకు అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు టెలిగ్రామ్లో మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకా ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో ఇది మనకి ఇవాల్టి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.